ఇప్పుడు మీ ముందుకు పిలుస్తున్నాను. నేను ఫార్మల్గా ఇన్ఫార్మల్గా పిలుస్తాను, వారు చాలా ఫార్మల్గా పిలుస్తారు. వీరిని నేను ఒక 4 సంవత్సరాల క్రితం నాకు పరిచయం అయ్యారు. డిక్షనరీ అంటే మీకు తెలుసా? డిక్షనరీ అంటే ఏదంటే అది వెతుకోవచ్చు. ఈ మహానుభావుడు కూడా పెద్ద డిక్షనరీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ డిక్షనరీ, సైకాలజీ డిక్షనరీ, మీకు ఏది కావాలంటే అది క్షణంలో మీకు ఇవ్వగలడు. విదేశాలలో చదువుకొని స్వదేశానికి సేవ చేస్తూ ఆ నాలెడ్జ్ను, ఆ టెక్నాలజీని మన వాళ్ళకందరికి అందిస్తూ ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉండు. అదే రకంగా అందరి స్టూడెంట్స్ను మా ఇంటికి రండి, మా ఇంట్లో మీకు చదువు చెప్తానని రకరకాల సబ్జెక్టుల మీద నెలకు 2-3 సండేస్ వారి ఇంటికి పిలిపించి, నాకు తెలిసి ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మహానుభావుడు మా లెర్నర్ ఫోరంలో, మా ట్రైనర్స్లో ఒక అతి ముఖ్యమైన మనిషిని మీరు పిలవాల్సిన కోరుతున్నాను. ఎస్, వాట్ ఏ పర్సన్ హీఈస్. సాధారణంగా కొంతమందిలో పాండిత్యం ఉంటుంది, కొంతమందిలో జ్ఞానం ఉంటుంది. బట్ ఈ రెండు కలిసి ఒకే వ్యక్తిలో ఉండటం చాలా అరుదు. సార్కి నేను అంటే లెర్నర్స్ ఫోరంలో మెంబర్గా ఉన్నాను. సార్ ఉన్న గ్రూప్లో సార్కి ఏం తెలుసు అన్నది ఆశ్చర్యపోవడం. నేను 1 మంత్ నుంచి బంద్ చేశాను. ఏం తెలియదో తెలుసుకుందామని చూస్తున్నాను. బట్ ఇదే టుడే టాపిక్ ఈజ్ రైటింగ్ స్కిల్స్. అంటే ఆయనకు తెలియని టాపిక్ లేదు, తెలియని అంశం లేదు. సో ఆయన గురించి చాలా ఉంది. బట్ ఒక పేజీ వరకే బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి, దాంట్లో ఒక 2 పేరాలు మాత్రమే చదవండి అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఓకే. డాక్టర్ రామకృష్ణ ఆధురి ఈజ్ ఏ రిసోర్స్ పర్సన్ ఫర్ లీడింగ్ publishing houses in India such as Oxford University Press and Orient Black Swan Private Limited. He started his career as a teacher at Little Flower High School, Hyderabad. Today he is a visiting professor at NCERT, New Delhi, and Indian Association of Physics Teachers, Pune. He was also the director of e-learning division of Narayana Group of Institutions. He is on the advisory boards of several international schools. He has a doctorate in mathematics and qualifications in physics, English and education. He has a professional level diploma in training from University of Cambridge. He is trained in SQAA and for assessments by CAER at CFBT, Center for British Teachers. So please give him big round of applause. With his big round of applause, we are welcoming you, Professor sir. రామకృష్ణ ఆధురి. దయచేసి వేదిక మీదకి రావాల్సిన 1 2 1 2 3. Thank you so much and good morning. తెలుగులోనే మాట్లాడతాను, నా సౌలభ్యం కోసం అర్థం చేసుకుంటారని అనుకుంటాను. మనకి స్పీకింగ్ స్కిల్స్ గురించి ఎక్కువ మీరు మాట్లాడుతుంటారు, ప్రయత్నం చేస్తుంటారు. అంతకంటే రైటింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీరు అపియర్ అవుతున్నప్పుడు దాని యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున కొంచెం మనం రైటింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే. నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నప్పుడు అందరూ అంటుంటారు, మీరు ఏదో రాస్తారు సార్, మాకేం అర్థం కాదు అంటు. నాకున్న 100 మంది స్నేహితుల్లో చాలామంది అట్లాగే చెప్తారు. కానీ కొద్దిమంది నాతో ఏం చెప్తారంటే, మీరు అట్లాగే రాయండి సార్, మేము ఆ పదాల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ వాక్యంలో ఎట్లా ప్రయోగించాలో తెలుసుకుంటాం, మీరు సింపుల్ వర్డ్స్తో రాయకండి అంటారు. అందుకని నాకున్న 100 మందిలో ఒక 90%కి నేను ఏం రాస్తున్నానో అర్థం కాదు. అది నా కోసం నేను రాసుకుంటా, తృప్తి కోసం. అటువంటిది ఒక పోస్ట్ ఇక్కడ ఉంది, మీకు ఏమైనా చదివి అర్థమైతే గుడ్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ లైక్ ఇట్స్ నాట్ showing what you know, it is about raising the standards. Okay, so whenever you find a new word which you are not aware of, probably you should refer to the dictionary, know the meaning of that and learn how to use it in a sentence form. ఒక పద సంపదని పెంచుకోవాలి. మనకందరికీ సింటాక్స్ వస్తుంది, గ్రామర్ వస్తుంది, తప్పు లేకుండా వ్రాయగలుగుతారు. బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్కువ పదాలు మనకి తెలియాలి. వొకాబులరీ అంటుంటాం కదా,
మీకు ఒక మంచి డిక్షన్ ఉంది అంటే ఎక్కువ పదాలు ఉపయోగించి మీరు వ్రాయగలుగుతున్నారని అర్థం. అదేమవుతుందంటే మనకి ఏ భాషలో కూడా ఒక పదం బదులు ఇంకో పదం ఉపయోగించలేం మనం. ఏ పదానికి ఉండే ఒక ప్రాధాన్యత ఆ పదానికి ఉంటుంది. అందుకని ఎక్కువ పదాలు తెలుసున్నప్పుడు మనం భావాన్ని కరెక్ట్గా వ్యక్తీకరించగలుగుతాం. అది ఒక ఐడియా, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైనా వ్రాసేటప్పుడు ఏంటంటే ముందు అడాప్టేషన్ అంటుంటాం. ఫస్ట్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ యాక్చువల్లీ. మనం ఎవరి కోసం రాస్తున్నాం, వాళ్ళ యొక్క విద్యార్హతలు ఏమిటి, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్స్, అర్థం చేసుకునే స్థాయి ఏమిటి, నేను ఎందుకు రాస్తున్నాను, దీనికి ఉన్న పర్పస్ ఏమిటి, ఏ ఉద్దేశంతో నేను రాస్తున్నాను, ఏం సాధిస్తున్నాను ఇది రాయటం వల్ల, ఈ విషయాలు చాలా ముఖ్యం మనకి. అందుకని మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి రాస్తున్నప్పుడు ఒక క్రిటికల్ అనాలిసిస్ రాయొచ్చు, ఒక మంచి విశ్లేషణ. అంటే మనం వేరే పుస్తకాల్లో చదివినటువంటి విషయాలు కాకుండా మన రిఫ్లెక్షన్స్ రాయాలి. అది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. అంటే మీ అభిప్రాయాలు. మనకి పండితులు ఉంటారు, కవులు ఉంటారు. ఎన్నో ఉద్గ్రంథాలను చదివి జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత వాళ్ళని మనం పండితులు అంటుంటాం. ఎన్నో పుస్తకాలను చదివారు వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది, పండితులు అంటుంటాం. అట్లా కాకుండా ఇవన్నీ చదివిన తర్వాత ఒక స్వీయ రచన చేసిన వాళ్ళు, ఒక సృజనాత్మకత ఉన్నవాళ్ళు, వాళ్ళు ఓన్గా ఎవరైతే రాస్తుంటారో వాళ్ళని కవులు అంటాం. సో మీరు ఎప్పుడు రాస్తున్నప్పటికీ కూడా ఇతరులు రాసిన దాన్ని అదే రకంగా తీసుకోకండి. అందులో మీ అభిప్రాయాలు కూడా జోడించినప్పుడు మీకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ తేలికవుతాయి. యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మీరు చూసేది మీకు ఉన్నటువంటి ఎన్ని సత్యాలు మీకు తెలుసు అన్నది కాదు, మీరు దాని మీద ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని వాళ్ళు మెజర్ చేస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో సత్యాలు అందరికీ తెలుసుంటాయి, అందరికీ కామన్. అభిప్రాయాలు మాత్రం విభిన్నంగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని అడాప్టేషన్ అంటుంటాం. అడాప్టేషన్ ఈజ్ రైటింగ్ ఫర్ the one who is reading that. What is the purpose of writing? What is his educational background? What are his perception levels? That's very very important. కొంతమంది నేను మాట్లాడుతుంటే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే నేనేం దానికి బాధపడను, ఎందుకంటే లో పర్సెప్షన్ లెవెల్స్ అంటుంటాం. నేను ఎవరినైనా సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ డిసీజెస్ తెలుసా అని అడిగితే తెలియదంటారు. నాకు అట్లా అంటాం అలవాటైంది. అంతేగాని కోరంటీ ఫీవర్ హాస్పిటల్ తెలుసా అని నేను అడగను. రెండూ ఒకటే. సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ డిసీజెస్, నాకు అట్లా మాట్లాడటం అలవాటైంది. ఇప్పుడు ఎవరినైనా వీర్ సావర్కర్ స్టాచ్యూ తెలుసా అంటే తెలియదంటారు. పోనీ ఆర్య సమాజ్ తెలుసా తెలియదంటారు. కాచిగూడ చౌరస్తా తెలుసా అంటే తెలుసు అంటారు. కాచిగూడ చౌరస్తాలో ఉన్న విగ్రహం వీర్ సావర్కర్ స్టాచ్యూ. సో నాకు అది చాలా ముఖ్యమైంది. స్వాతంత్ర సమరంలో ఎంతో ముఖ్యమైనటువంటి నాయకుడు ఆయన వీర్ సావర్కర్. అది మర్చిపోయి మనం ఏదో కాచిగూడ చౌరస్తాను లేకపోతే మహేశ్వరి పరమేశ్వరి పాతది ఉండేది, ఇవి కాదు కదా. అందుకని చెప్పనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫోటో కాపీయింగ్ మెషిన్ ఉంటుంది కదా, దాన్ని జెరాక్స్ మెషిన్ అంటారు. జెరాక్స్ ఈజ్ అ కంపెనీ విచ్ హెస్ మ్యానుఫ్యాక్చర్డ్ దట్ ఈజ్ అ ఫోటో కాపీయింగ్ మెషిన్. బట్ ఎవరినైనా జెరాక్స్ చేయండి అని అనకూడదు, ఫోటో కాపీ చేయండి అని అనాలి. తెలిసిందా? అందుకని ఇప్పుడు నేను యూఎస్బి డ్రైవ్ అన్నాను అనుకోండి, ఏంటి అండి అది అంటారు. పెన్ డ్రైవ్ అంటే పర్లేదు సార్, అర్థమైంది ఇప్పుడు అంటారు. అంటే నేను అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలని మాత్రం ప్రయత్నం చేయను. ఎందుకంటే నాకు తెలుసున్న కొద్దిమంది కూడా తెలుసుకుని అది ఉపయోగించాలి. ఆ రకంగా వాళ్ళ స్థాయి పెరుగుతుంది. భాష ఉపయోగించేటప్పుడు నేను ఎప్పుడు కూడా మంచి పదాలు వాడాలని ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే భాష యొక్క స్థాయి పెరుగుతుంది. లేనప్పుడు ఏమవుతుందంటే మనం అదే కొన్ని సింపుల్ పదాలతోటి, యాక్చువల్గా మీకు అందరికీ చెప్పకూడదు కానీ ఒక విషయం చెప్తాను. మనకి ఈ జీవితంలో ఎక్కువ ద్రోహం చేసేది ఎవరు అంటే తల్లి చేస్తుంది. మీకు తెలుసో తెలీదు, తల్లి చేసినంత ద్రోహం ఇంకొకటి ఎవరు చేయరు. ఎందుకంటే మనం చిన్నప్పుడు తల్లి మంచి భాష మాట్లాడుంటే మనం నిజంగా మాట్లాడతాం. తల్లి ఆమ్ అంటుంది, అన్నం తింటావా అంటుంది, ఇంకేదో ఏదో వంకర మాటలు ముద్దు చేస్తుంది అనమాట. అది భాషని నాశనం చేయటం.
అందుకని చెప్పి తల్లి కూడా ఒక సృజనాత్మక నాశనం చేసేస్తుంది. అంటే నేను నేర్చుకోవాలని నాలో తపనని, నాకు అక్కడ క్యాండిల్ వెలుగుతుంటుంది, నేను వెళ్ళి వేలు అందులో పెట్టాలని చూస్తాను, నా తల్లి నన్ను పెట్టనివ్వలేదు. అంటే నాకు నేర్చుకోవాలని ఒక తపనని అక్కడ దెబ్బ కొట్టింది. గోడ మీద నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇలా రాస్తున్నప్పుడు నా చేతిలో క్రేయాన్ లాగేసుకుంది, గోడ పాడవుతుందని చెప్పి. సో తల్లి చేసే ద్రోహం సృజనాత్మకతకి, ఒక భాష ఎడల ఏర్పడే పునాదికి అంత ద్రోహం ఎవరు చేయరు. ఎందుకంటే ప్రేమ ఎక్కువ కాబట్టి. దాన్ని అపార్థం చేసుకోకండి. ఆమె తల్లి, ఆమె అంతే, అందరి తల్లులు అంతే. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైనా వ్రాసేటప్పుడు ఐడియాస్ ఇంపార్టెంట్. ఒక మంచి ఆలోచన మనకు ఎప్పుడైతే ఒక కొత్త ఆలోచన వచ్చిందో దాన్ని మనం ఏం చేస్తామంటే వీ మేక్ నోట్ ఆఫ్ దట్. ఇక్కడ రెండు ఉన్నాయి మనకి, టేకింగ్ ఏ నోట్ అండ్ మేకింగ్ ఏ నోట్. ఏదైనా ఇప్పుడు మీరు తేడా తెలుస్తుందా మీకు? మేకింగ్ ఏ నోట్ అండ్ టేకింగ్ ఏ నోట్. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వ్రాసుకుంటే దాన్ని టేకింగ్ ఏ నోట్ అంటుంటారు, ఒక నోట్ చేసుకుంటూ ఉంటారు, టేకింగ్ నోట్స్. అట్లా కాకుండా మీరు చదువుకుంటూ మీరు ఏదైనా మీరు అప్పుడు యూ మేక్ ఏ నోట్. యాక్చువల్లీ లైక్ when you read a book, you make a note, you underline certain words, you highlight them, you try to emphasize certain words there, you just want to make a note of them. So whenever you get a new idea, it is essential for you to make a note of that. మన ఆలోచనలన్నీ కూడా అన్నీ ఒక చోట రాసుకోవాలి. మనం ఏదైతే పుస్తకం రాయాలనుకుంటున్నామో, ఒక బ్లాగ్ ఆర్టికల్ రాయాలనుకుంటున్నామో, లేకపోతే ఒక ఎస్సే రాయాలనుకుంటున్నామో, మనం అన్నీ కూడా వీ షుడ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ద ఐడియాస్. మనకున్న ఆలోచనలు అన్నిటినీ కూడా ఒక ప్రతిరూపం ఏదైతే ఉంటుందో పేపర్ మీద రాసుకుంటాం. అవన్నీ ఆర్డర్లో ఉండవలసిన అవసరం లేదు, తర్వాత చూస్తుంటాం. సో టేకింగ్ నోట్ అండ్ మేకింగ్ నోట్ both are essential. When you are listening to somebody, when you are watching a movie, మీరు రాసుకుంటే టేకింగ్ ఏ నోట్. స్వయంగా మీరు కొత్త సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు యూ మేక్ ఏ నోట్. ఇక్కడ మనకి వ్రాసేటప్పుడు చాలా ఎసెన్షియల్ ఏంటంటే పంక్చువేషన్ మార్క్స్. పంక్చువేషన్ మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద పీరియడ్. పీరియడ్ అంటే తెలుసు కదా, ఫుల్ స్టాప్ అని పీరియడ్ అంటారు. సో కామా ఎక్కడ వాడాలి, సెమికాలన్ ఎక్కడ వాడాలి, ఇవన్నీ కూడా మనకి కొంతమంది ఇరిటేట్ అవుతారు కరెక్షన్ పేపర్ చూసేటప్పుడు. ఏంటంటే వెన్ యూ డోంట్ హ్యావ్ యూజ్ ద కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్, ఇట్ రియలీ అనాయింగ్ టు సీ ద పేపర్. యాక్చువల్లీ నా దగ్గరికి ఎన్నో రీసెర్చ్ పేపర్స్ వస్తున్నప్పుడు I just get really annoyed actually, like see, he's writing a paper and he has asked me to do the citation work, but the paper is not following good punctuation marks. వ్యాకరణం అంత ఇంపార్టెంట్. మీరు అనుకుంటారు ఒక భాషకే వ్యాకరణం ఉంటుందని, కాదు, అన్ని సబ్జెక్ట్స్కి ఉంటుంది వ్యాకరణం. మ్యాథమెటిక్స్లో కూడా ఉంటుంది. దేర్ ఫోర్ రాస్తారు, ఈజ్ ఈక్వల్ టు రాస్తారు, ఇంప్లైస్ రాస్తారు, ఇవన్నీ వ్యాకరణం కిందకు వస్తాయి. అంతేనే వ్యాకరణం అన్నది ఒక జనరల్ టర్మ్ అన్నమాట. అందుకని వ్యాకరణం చాలా ముఖ్యం. ఇది పంక్చువేషన్ అంటుంటాం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఈస్ గ్రామర్. గ్రామర్ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకో. మనకు ఒక సింటాక్స్ ఉంది, ఒక రూల్ బుక్ ఉంది. ఆ రూల్ బుక్ మీకు సహజంగా ఇంట్యూటివ్గా వస్తుందా, నేర్చుకుంటే వస్తుందా, ఇవన్నీ నాకు అవసరం లేదు. కానీ మీరు ఒక పుస్తకం రాస్తున్నప్పుడు, ఒక వాక్య నిర్మాణం చేస్తున్నప్పుడు, కొన్ని పదాలను మీరు అమరుస్తున్నప్పుడు నేను అవి కొన్ని షరతులకు లోబడి ఉండాలని అనుకుంటాను. ఇందులో తప్పేం లేదు. గ్రామర్. సో ఐ లుక్ ఎట్ ద గ్రామర్ పార్ట్ ఆఫ్ ఇట్. డోంట్ ట్రై టు మేక్ సమ్ మిస్టేక్స్ ఆఫ్ కోర్స్ విచ్ ఆర్ వెరీ వెరీ లైక్ ఈజీగా మనకి దొరికిపోయేటువంటి మిస్టేక్స్ చేయకండి. గ్రామర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు హీస్ ఓకే, ఐ గివ్ సమ్ మార్క్స్ ఫర్ యువర్ ఐడియాస్. ఓకే, there is absolutely no problem. At the same time, you lose the impression. ఒకటి రెండు వాక్యాలు చదవగానే మన మీద సదభిప్రాయం కలగదు. ఎందుకంటే మన గ్రామర్కి అందరూ ఇంపార్టెన్స్ లేదని అంటుంటారు, కానీ దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకోటి కాదు. ఎందుకంటే అవతల వాళ్ళకి అభిప్రాయం పోతే చదవటం మానేస్తారు. సో తర్వాత ఇంక వాళ్ళకి, ఎందుకంటే ఒక ఆలోచనని మనము వ్యక్తీకరించడం కోసం సరైన పదాలని సరైన రీతిలో అమరుస్తున్నామా లేదా, ఒక సింటాక్స్, గ్రామర్ అంత ఎసెన్షియల్ అన్నమాట మనకి గ్రామర్. తర్వాత స్పెల్లింగ్ ఎర్రర్స్. ఇప్పుడు మనకి కొన్ని పదాలు డిఫరెంట్ స్పెల్లింగ్స్ కూడా ఉంటాయి.
మీరు అమెరికన్ స్పెల్లింగ్ ఫాలో అయినా లేదా సౌత్ బ్రిటిష్ ఏది ఫాలో అవుతున్నప్పటికీ కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకే రకంగా మీరు స్పెల్లింగ్స్ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు ఈ రోజున మనకి స్పెల్లింగ్స్కి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్పెల్ చెక్కర్స్ ఉన్నాయి కదా. మీరు వర్డ్ డాక్యుమెంట్లో మీరు టైప్ చేస్తున్నప్పుడు అదే చెప్తుంది మీకు ఇది స్పెల్లింగ్ తప్పు ఉందని, మీరు చెక్ చేసుకుంటుంటారు. ఓకే, సో కన్సిస్టెంట్గా వాడండి, ఒకే డిక్షనరీ వాడండి, లేదా ఒకే వర్డ్ ఫార్మాట్ వాడుతున్నప్పుడు అదే చెప్తుంది మీకు. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అది యూఎస్ ఇంగ్లీషా, యూకే ఇంగ్లీషా అని. సో స్పెల్లింగ్స్ ఎక్కడ పోయేటట్టు చూసుకోకండి, ఎందుకంటే అది మన చేతిలో ఉన్న పని. ఈ రోజున మనకి సాఫ్ట్వేర్స్లో ఈవెన్ గ్రామర్ చెక్ చేసుకోవడానికి మంచి సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి. అంటే మన సెంటెన్స్ వాక్య నిర్మాణం సరిగా లేనప్పుడు అది చెప్తుంది ఇక్కడ ఏదో తప్పు ఉంది చూసుకోండి అని చెప్పి చక్కగా అండర్లైన్ చేస్తుంది. మామూలు వర్డ్లోనే చేస్తుంది. మనకు గ్రామర్ చెక్కర్స్ కూడా ఉన్నాయి. సో అది మీరు ఉపయోగించుకున్నట్టయితే అదేం చేస్తుందంటే ఈ వాక్యాన్ని ఇలా వ్రాసి చూడు ఎలా ఉందని చెప్పి మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా చూపిస్తుంది. So you have written one sentence, you are not pretty sure whether it's right or not, and when you ask it, of course, an alternative, like it suggests that yes, it can be written this way also. So మీకు అంత తేలిక అన్నమాట. ఎప్పుడైనా మీరు కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు గ్రామర్ చెకర్స్ కూడా వాడుకున్నట్టయితే ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ. ప్రాబబ్లీ యూ కెన్ రిఫైన్ యువర్ సెంటెన్స్, ప్రాబబ్లీ యూ కెన్ ఎక్స్ప్రెస్ బెటర్ with more clarity. సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఎక్కడా కూడా తప్పులు చేసడానికి ట్రై చేయకండి, అవి చాలా ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటారు భావం కదా ముఖ్యమని. భావంతో పాటు భాష కూడా ముఖ్యమే, కాదనలేని సత్యం అది. సో ఇప్పుడు మనకి వన్ ఆర్ టూ సెంటెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీలైనంత వరకు కూడా మనం సింపుల్గా రాయటానికి ట్రై చేయాలి. ఎక్కువ పదాలు, యూ కాంట్ బి వెర్బోస్, you can't be superfluous in using the words just because you want. And it's really worse and very irritating to see people using so many synonyms together. ఒకే పదానికి ఉండే పర్యాయ పదాలన్నీ కూడా ఒకదాని తర్వాత పెట్టేస్తారు. అది పెద్ద భాషా నైపుణ్యం అనుకుంటారు, ఏమి కాదు అది. అందుకని అన్ని పదాలు ఒక చోట పెట్టకండి, అవసరం లేదు. ఏం చెప్పదలుచుకున్నారో అది ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు అక్కడ ఒక వాక్యం కనిపిస్తుంది, NASC విల్ బీ ఇన్స్పెక్టెడ్ సూన్ బై ద మినిస్టర్. విల్ బీ ఇన్స్పెక్టెడ్ బై, అది పాసివ్ వాయిస్లో ఉంది. యాక్టివ్ వాయిస్లో రాయండి, అది ఈజీగా రీచ్ అవుతుంది. అయితే పాసివ్ వాయిస్ని పూర్తిగా వదిలేయాలంటే వదిలేయటం కాదు, కొన్ని సందర్భాల్లో కేవలం పాసివ్ వాయిస్ రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ని క్యామఫ్లైజ్ చేసేటప్పుడు, అంటే సబ్జెక్ట్ గురించి నాకు ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, పని ఇంపార్టెంట్ అన్నప్పుడు పాసివ్ వాయిస్లో రాయొచ్చు. కానీ ఇక్కడ యాక్టివ్ వాయిస్లో రాస్తే యువతలో చదువుకునే వాళ్ళకి ఈజీ అవుతుందన్నమాట. ఆ ఒక్క వాక్యం చూడండి. సో మినిస్టర్ విల్ ఇన్స్పెక్ట్ NASC సూన్. దట్స్ రాదర్ సింపుల్ టు ఫాలో. సో ట్రై టు రైట్ ఇన్ యాక్టివ్ వాయిస్. If it really is required, in certain cases, of course, you can use passive voice when you have to camouflage the subject. అంటే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు అని అన్నప్పుడు, పార్లమెంట్లో నిన్నేదో డిక్లేర్ చేశారు, ఎవరు డిక్లేర్ చేశారు అంత ఇంపార్టెంట్ కాదు. సో యూ కెన్ యూజ్ పాసివ్ వాయిస్ దేర్, బికాస్ పాస్ చేసిన బిల్ ఇంపార్టెంట్, ఎవరు ప్రజెంట్ చేశారన్నది ఇట్ ఈస్ నాట్ దట్ సిగ్నిఫికెంట్, ఇట్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనకి వొకాబులరీ గురించి మనకి సాధారణంగా చాలామందికి నేను చాలాసార్లు చెప్పిన విషయం ఏంటంటే, డైలీ కొన్ని పదాలు, ఒక 5 words 10 words యూ షుడ్ యాడ్ టు యువర్ రిపర్ట్వా. లైక్ మీకు వొకాబులరీ మీకు ఎంతైతే ఎన్ని పదాలు తెలుసునో కొన్ని పదాలు, కొత్త పదాలు యాడ్ అవుతుండాలి. డైలీ ఒక 5-10 చేస్తే మీకు సంవత్సరానికి ఎన్ని అవుతాయి? ఒక 2,000-3,000 అవుతాయి. ఓకే, దాట్స్ ఎ హ్యూజ్ నెంబర్, దట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్కి 3,000 పదాలు తెలుసుండాలి, ఒక 10th క్లాస్ స్టూడెంట్కి 1,500 words తెలుసుండాలి. నాకు తెలిసి సాధారణంగా ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా వొకాబులరీ కౌంట్ 600 దగ్గర ఉంటుంది, 600-700 దగ్గర ఆగిపోతుంది అనమాట. అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు లేదని కాదు, కానీ కేవలం ఆ కొద్ది పదాలతోటే మేనేజ్ చేస్తున్నారు, మీకు సరిపెడుతున్నారు ఓ 600-700 words తోటి. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ యూ టు యాడ్ టు దట్ లిస్ట్. యూ కాంట్ జస్ట్ మేక్ ఇట్ స్టాటిక్ అండ్ ఆల్ దట్. యూ షుడ్ కీప్ ఆన్ యాడింగ్ న్యూ వర్డ్స్. సో ఎవ్రీ డే whenever you come across a new word, identify the word, write it at one place, write the meaning of that. If you don't know the meaning, you refer to the dictionary and use it in a sentence. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు రిపీటెడ్గా వాడుతున్నప్పుడు మీ లిస్ట్కి ఆ పదం యాడ్ అవుతుందన్నమాట.
సో అలా డైలీ ఒక 5 or 10 అలా యాడ్ చేసుకున్నట్టయితే ప్రాబబ్లీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హ్యావ్ అబౌట్ 2,000-3,000 వర్డ్స్, అండ్ ఇన్ సచ్ ఎ కేస్ యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రియలీ కంఫర్టబుల్, ఇట్స్ ఎఫెక్టివ్, అండ్ ఇట్ విల్ రీచ్ ద ఆడియన్స్ ఆఫ్ కోర్స్ యాజ్ డిజైర్డ్. ఓకే, ఇప్పుడు కొన్ని మనకి అన్ఫెమిలియర్ వర్డ్స్ మీరు రాసేటప్పుడు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఒకసారి. ఇప్పుడు అక్కడ ఏం రాస్తుంది, ద యాంటిక్వేటెడ్ మెకానిజం వర్ యూటిలైజ్డ్ ఫర్ ద ఎక్స్పెరిమెంటేషన్. ఎక్స్పెరిమెంటేషన్ ఎందుకు, టెస్ట్ అనొచ్చు కదా, అది తేలిగ్గా ఉంటుంది. ద ఓల్డ్ మెషిన్స్ ఈజ్ రాదర్ ఈజీ. యాంటిక్వేటెడ్ మెకానిజమ్స్ అని చెప్పాను అందరూ కల, ఓల్డ్ మెషిన్స్ అంటే సరిపోతుంది. ఇక్కడ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దట్ సర్టన్ థింగ్స్ మనం ఏదో కొత్తగా రాయాలి, ఏదో కొంచెం భయంకరంగా రాయాలన్న ఆ తాపత్రయం ఎక్కువైపోతే అది హ్యాండిల్ చేయటం కష్టం. అందుకని చెప్పి సింపుల్గా ఉండాలి. ఆయన ఎవడో అంటుంటాడు, ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సెఫలాల్జియా అంటుంటాడు. ఎందుకు, నాకు తలనొప్పని ఆడవచ్చు కదా, ఓకే, ఎందుకంత సెఫలాల్జియా అని చెప్పి అంత. సో ఇటువంటి కొన్ని పదాలు మీరు వాడుతున్నప్పుడు యూ షుడ్ బి ఎ బిట్ కేర్ఫుల్ అండ్ మేక్ షూర్ దట్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దెమ్. కొన్ని పదాలు హై సౌండింగ్ వర్డ్స్ వాడి కొన్ని తేలిగ్గా ఉన్నాయనుకోండి, ఇట్ షోస్ దట్ యూ డోంట్ హ్యావ్ ద బ్యాలెన్స్ ఇన్ యువర్ లాంగ్వేజ్, బికాస్ దట్ డజంట్ లుక్ నైస్. ఓకే, ప్రాబబ్లీ ద రిజల్ట్స్ ఆర్ ఆబ్నాక్షియస్. సి వెన్ సంబడి ఫీల్స్ దట్ వీడెవడరా కొంచెం షో చేస్తున్నట్టున్నాడు అని అనిపిస్తే కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నౌ ఈ సెకండ్ది కూడా అంతే, ద కంపెనీ లాస్ట్ మచ్ మనీ లాస్ట్ ఇయర్, బికాస్ దట్ మేక్స్ సెన్స్. ఓకే, అదంతా చెప్పే బదులు లెఫ్ట్ సైడ్ ఉన్నది అట్లా చెప్పచ్చు అనమాట. సో ఈ సెంటెన్సెస్ కొంతమంది కామాలు పెట్టుకుంటూ పెద్ద పెద్ద వాక్యాలు చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం రన్ ఆన్ ప్రాబ్లం అని వస్తుంది, ఓకే, కొంచెం డాంగ్లింగ్ ప్రాబ్లం అని కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని కట్ చేసేయండి, వాక్యం చిన్నగా చేయండి, ఏం పర్వాలేదు. అక్కడితో క్లోజ్ చేస్తే మీకు కూడా తర్వాత సెంటెన్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. డోంట్ ట్రై టు like make a sentence which is too long and contains so many phrases which are rather not connected properly. Instead, what you can do is that make a short sentence. It's a limit with a limited words, a few words. సెంటెన్స్ అనగానే దాని అక్కడితో సెన్స్ కంప్లీట్ అయిపోయింది, వదిలేసేయండి, ఇంకొక వాక్యం మొదలెట్టండి. ఎప్పుడు కూడా షార్ట్ సెంటెన్సెస్ రీడబిలిటీని పెంచుతాయి. నాకు ఇదంతా చదువుతుంటే అసలు ఎక్కడ మొదలెట్టాడు, ఇది దీనికి కనెక్షన్, దీనికి కనెక్టింగ్ ద డాట్స్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ, లైక్ వెన్ యూ మేక్ ఎ సెంటెన్స్ విచ్ ఈస్ రాదర్ వెరీ వెరీ లాంగ్ అండ్ ఆల్. సో మేక్ సెంటెన్సెస్ విచ్ ఆర్ వెరీ షార్ట్. అండ్ ఇప్పుడు కొన్ని వాక్యాలు ఉన్నాయి, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం మనం. అదర్ మ్యాటర్స్ దట్ వర్ రికమెండెడ్, అదర్ రికమెండేషన్స్ వర్ అంటే చాలు కదా. ఆయన ఎవరో ఒక ఆయన అంటుంటారట, ఐ హ్యావ్ 2 daughters, both of them were girls. ఎందుకు both of them were girls and daughters అన్నావు కదా, అర్థమవుతుంది మాకు. ఓకే, ఐ హ్యావ్ 2 daughters, both of them are girls. సో ఇటువంటివి అవసరం లేదు, తెలిసిందా. ఏదో మనం అక్కడ ఒకసారి వర్డ్ లిమిట్ ఇస్తాడు, మీరు ఒక 2,000 words రాయాలని. వీళ్ళకి ఎంతసేపు లాగుదాం అని చెప్పి తెలుస్తున్న వాక్యాన్ని ఇంకొక రకంగా లాగకండి దాన్ని. ఓకే, ఇంకొక ఐడియాకి వెళ్ళిపోండి మీరు ఒకసారి. సో యూ టేక్ ద సెకండ్ సెంటెన్స్. No, that's same. 2 separate buildings. అవసరమా? 2 buildings means they are separate. They should be separate actually. So you don't need that separate. 2 buildings. That makes sense. So ఇట్లా ఎడిషనల్గా వచ్చే వర్డ్స్ని వీలైనంత వరకు తగ్గించుకోండి ఒకసారి. అండ్ we should plan in advance for future. We should plan ప్లాన్ అంటేనే ఇన్ అడ్వాన్స్ చేసేదని అర్థం. ఆ పని అయిన తర్వాత ప్లాన్ చేయం కదా. వీ షుడ్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, దట్స్ ఇట్. సో డోంట్ సే ఇన్ అడ్వాన్స్. ఓకే, ఇటువంటివి కొన్ని జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే పదాలు మనం ఎక్కువ ఉపయోగిస్తున్నామో అవసరం లేని చోట అటువంటి పదాలు తగ్గించుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది, మనం రాసే తప్పులు పోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు కొన్ని పదాలను మీకు చూపిస్తాను, అవే పదాలు. See, you have to evince keen interest in this.
ఎవిన్స్ అంటే షో అంటే సరిపోతుంది. యూ హెవ్ టు షో సమ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. ఇట్స్ గ్లూటినస్ యాక్చువల్లీ. ఇట్ ఇస్ స్టిక్కీ అంటే సరిపోతుంది. అంటే గమ్ ఉంటుంది కదా, గ్లూ అంటాం. ఇట్స్ గ్లూటినస్ అనే బదులు ఇట్స్ స్టిక్కీ అంటే సరిపోతుంది. అండ్ అక్కడ దీస్ టూ ఆర్ డిసిమిలర్ అనే బదులు దీస్ టూ ఆర్ నాట్ ఎలైక్. సో ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, పదాలను ఎప్పుడూ కూడా సింపుల్ పదాలు ఎన్నుకున్నట్టయితే మనకి ఫ్లో కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని మనం పెద్ద పెద్ద పదాలు వాడేస్తే అంతా అట్లా వాడలేం కదా. సో బ్యాలెన్స్ కొంచెం దెబ్బతింటుంది అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఒక డాంగ్లింగ్ ఫ్రేజ్ అని ఒక చూడండి, పైన ఒకటి ఎట్లా వచ్చిందో. వైల్ వాకింగ్ అక్రాస్ ద స్ట్రీట్ ద బస్ హిట్ హర్. వైల్ వాకింగ్ అక్రాస్ ద స్ట్రీట్ ద బస్ అంటే బస్సు అక్రాస్ దట్ స్ట్రీట్ వెళ్ళట్లేదు కదా, ఆమె వెళ్తోంది. అందుకని మీరు ఇట్లా ఒక వాక్యం రాసేటప్పుడు అది దేని గురించి చెప్తున్నారో స్లిప్ అవుతుంటుంది, ఇంకో దాని మీద వెళ్ళిపోతుంది. వాకింగ్ అక్రాస్ ద స్ట్రీట్, రోడ్డుకి మధ్యలో నడుస్తున్నప్పుడు ద బస్ హిట్ హెర్ అంటే ఎవరు రోడ్డుకి మధ్యలో నడుస్తున్నది? ఆమె, బస్సు కాదు కదా. అందుకని అక్కడ కరెక్షన్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రేజులు కొంచెం మనం రాసుకునేటప్పుడు ఆ డాంగ్లింగ్ ఫ్రేజెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఎఫెక్టివ్ రైటింగ్లో మీకు కొన్ని భాగాలు చూడండి, ఏవేవి మనం ఎంఫసైజ్ చేయాల్సి వస్తుందో. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్తారు? ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు? అక్కడ స్టార్ట్ చేయండి. క్లియర్ పర్పస్ దగ్గర స్టార్ట్ చేయండి. యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ పర్పస్ డిపెండింగ్ ఆన్ ద ఆడియన్స్ అండ్ వన్ ఈజ్ రైటింగ్ ఫర్. ఐఎమ్ రైటింగ్ ఫర్ సమ్ ఆడియన్స్. ఓకే, ఆడియన్స్ నీడ్ నాట్ నెసెసరీ బి దోస్ హు ఆర్ లిస్నింగ్. ఓకే, ఇట్ కెన్ బి దోస్ హూ ఆర్ రీడింగ్ మై బుక్స్. ఓకే, సో క్లియర్ పర్పస్ ఉండాలి. నేను ఎందుకోసం రాస్తున్నాను, ఎవరి కోసం రాస్తున్నాను, రాసినందువల్ల వాళ్ళకి ఏం ఉపయోగం అవుతుంది అని చెప్పినట్టు. దెన్ యూ మూవ్ ఇట్ ఇన్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇట్లా తిరగండి, అవన్నీ 1 by 1 మీకు వస్తాయి. నెక్స్ట్ చెప్పండి. ఇట్స్ అ ఫోకస్డ్, రిలవెంట్ అండ్ ఒరిజినల్ కంటెంట్. ఎప్పుడు కూడా మీరు లిఫ్ట్ చేసి ప్రజెంట్ చేయడానికి మీ దాంట్లో ట్రై చేయకండి. లిఫ్ట్ చేయటం అంటే గ్రంథ చౌర్యము. వేరే పుస్తకంలోంచి తీసుకుని మీ పుస్తకంలో పెట్టుకుంటారు. చాలామంది ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీకు అందరికీ అది తెలుసు కదా, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్ అని ఫైనల్గా సేవ్ చేసి పెడతారు. సో దట్స్ నాట్ సంథింగ్ దట్ పీపుల్ అప్రిషియేట్. ఈ రోజున మీరు భయపడవలసింది ఏమిటంటే, మీకంటే బహుశా తెలియకపోవచ్చు కానీ భయపడే విషయం ఏంటంటే, మీరు రాసినటువంటి ఆర్టికల్ ఏదైనా ఓన్ రీసెర్చ్ పేపర్ కానీ, ఏదైనా కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసిన పేపర్ కానీ ఏదైనా సరే, వాళ్ళు సాఫ్ట్వేర్తో చెక్ చేస్తారు, టర్న్ ఇట్ ఆన్ అని చెప్పి. చెక్ చేస్తే కలర్ కోడింగ్ వస్తుంది, మీరు ఎంత % కాపీ చేశారో చెప్పేస్తుంది. అంటే ఒక 5 పదాలు వరుసగా మీరు ఎక్కడి నుంచి తీసినా అది చెప్పేస్తుంది. ఐడియాస్ కూడా చెప్పేసే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఇట్ షుడ్ బి ఒరిజినల్, దట్స్ ఇట్. ఇట్ షుడ్ బి యువర్ ఓన్ కంటెంట్. యూ కాంట్ జస్ట్ బ్రింగ్ కంటెంట్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్ అండ్ సే దట్ ఇట్స్ మైన్. అలా మనకి కొంతమంది కాపీ కొట్టేసి ఇది నా పుస్తకం అంటుంటారు. అది చాలా కష్టం. అట్లా చేయకండి. ఒరిజినల్ కంటెంట్, ఎందుకంటే మీకున్న రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇన్ కేస్ యూఆర్ ట్రైంగ్ టు రైట్ ఎ బుక్, మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఒరిజినల్ కంటెంట్. మోడిఫై ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్. యూ టేక్ ద క్లూ ఫ్రమ్ దేర్ అండ్ మోడిఫై దట్, యాడ్ సంథింగ్ విచ్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ మేక్ షూర్ దట్ ఇట్ లుక్స్ ఒరిజినల్ అండ్ ఇట్ ఈజ్ ఒరిజినల్. ఒక ఆయన ఎవరో అంటారట, ఒక పుస్తకం రాసిన తర్వాత నా పుస్తకం ఎట్లా ఉంది అంటారట. అంటే ఆ రిమార్క్స్ ఒక ఆయన చాలా పెద్ద ఆయన అంటారట, యా ఇట్స్ బోత్ గుడ్ అండ్ ఒరిజినల్ అంటారట. ఇట్స్ బోత్ గుడ్ అండ్ ఒరిజినల్ అండి, బాగుంది, ఒరిజినల్గా ఉంది అంటాట. కానీ తర్వాత అంటాట, వాట్ ఈజ్ గుడ్ ఈజ్ నాట్ ఒరిజినల్ అండ్ వాట్ ఈజ్ ఒరిజినల్ ఈజ్ నాట్ గుడ్. నువ్వు సొంతంగా రాసింది చెత్తగా ఉంది, నువ్వు పీక్కొచ్చి పెట్టింది చాలా బాగుంది. అటువంటి పుస్తకం నువ్వు ఒకటి తయారు చేసావు. బికాజ్ సీ ద వే హీ కమ్యూనికేటెడ్ దట్ ఇట్స్ బోత్ గుడ్ అండ్ ఒరిజినల్. బట్ వాట్ ఈజ్ గుడ్ ఈజ్ నాట్ ఒరిజినల్ అండ్ వాట్ ఈజ్ ఒరిజినల్ ఈజ్ నాట్ గుడ్. అదనమాట. నువ్వు సొంతంగా రాసింది బాగాలేదు, నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టావు కదా, అది చాలా బాగుంది. సో అందుకని చెప్పి పీపుల్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అండ్ యువర్ రెప్యుటేషన్ కంప్లీట్లీ ఈజ్ దేర్ ఎట్ స్టేక్. మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్ ఆల్ ద టైమ్ యువర్ ఒరిజినల్ కంటెంట్. మీరు పేపర్స్కి ఆర్టికల్స్ రాయొచ్చు, ఒక బ్లాగ్ ఆర్టికల్స్ రాయొచ్చు, ఎన్నో రాస్తుంటారు కదా, ఒక ఏదైనా కంట్రిబ్యూట్ చేసి ఒక బుక్ రాయొచ్చు. ఈ రోజున బుక్ రాయటం అంత కష్టమేం కాదు. ఎన్నో పుస్తకాలు చదువుతున్నారు కదా, ఒక పుస్తకం రాయలేరా? ఒక 10 పుస్తకాలు 20 పుస్తకాలు చదివిన తర్వాత డెఫినెట్గా మీకు కూడా ఏదైనా రాయాలనిపించినప్పుడు మీ భావాలు అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఆ 10 పుస్తకాల నుంచి తీసుకుని 11వ పుస్తకం తయారు చేయకండి.
10 పుస్తకాలు ఒక ఆధారం పెట్టుకోండి, వాటిని ఇంప్రూవ్ చేసి మీరు ఓన్గా కూడా ఒక పుస్తకం రాయచ్చు. మీ అందరూ కూడా ఐ విష్ దట్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 year యూ విల్ మేక్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ టు రైట్ 1 book. ఐ హోప్ దట్ యూ ఆల్ క్యాన్. తెలిసిందా? సో డెఫినెట్లీ సర్టన్లీ there is no I don't have any doubt about it. ఓకే, సర్టన్లీ ఇఫ్ యూ సీరియస్లీ థింక్, ఎంతకాలం పుస్తకాలు వేరే వాళ్ళు రాసిన చదువుతారు, చదివి అయితే మీరు అడగచ్చు, మీరెండు పుస్తకాలు రాసి, నేనేం పుస్తకం రాయలేదు. ఎందుకు రాయలేదో చెప్తాను. ఏమవుతుందంటే పుస్తకాలు చదివి వాటితో ఉండటంతో నేను రాసిన ఎక్కడో చోట ఎవరో ఒకరు వాడిందే నా దాంట్లో వచ్చేస్తుంది. ఎక్కువ చదివితే అది ప్రాబ్లం. అర్థమవుతుందా? అందుకని చెప్పి నేను ఏదైనా ఒకసారి అది రాయటానికి ట్రై చేస్తే, అరే ఈ వాక్యం ఎక్కడో చదివాం కదా, ఎవరో రైటర్ ఏదో భాషలో చదువుతుంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంటుంది. అందుకని మీకు రాయటం ఒక ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి మీకు మంచి ఆలోచనలు వస్తాయి, మీకు రాయటం తేలిక. మంచి ఒక పుస్తకం రాయండి, కొన్ని ఎస్ఎస్ రాయండి, పేపర్కి ఏదైనా లెటర్స్ రాతో బిగించేయండి, ఎందుకంటే వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు, మీకు అంత ఇబ్బంది ఉండదు. తెలిసిందా? గ్రాడ్యువల్గా మీకు ఏమవుతుందంటే ఒక రైటింగ్ ఎబిలిటీ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. దెన్ క్లియర్ ఆర్గనైజేషన్. ఆర్గనైజ్ యువర్ థాట్స్. అంటే మీరు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలన్నీ కూడా ముందు ఈ ఆలోచన, తర్వాత ఇది నేను ఎట్లా ప్రారంభించాలి, వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఫర్ దాట్, హౌ టు గో అబౌట్ ఇట్, ద వేరియస్ ఐడియాస్ ఇన్ డిఫరెంట్ పారాగ్రాఫ్స్, అండ్ ఫైనలీ ఆఫ్ కోర్స్ హౌ టు కంక్లూడ్. ప్రతి ఉపన్యాసానికి ప్రతి వ్రాసేటువంటి దానికి చివరి ఒకటే ముఖ్యం, మీరు బాగా పరిచయం అన్నమాట, సో వాట్, అయితే ఏమిటి. సో యూ షుడ్ గివ్ ఎ కంక్లూషన్ ఫర్ దాట్. ఓకే, దాన్ని ఒక ఎండ్ చేయాలి మీరు ఒకసారి, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే అని చెప్పి అనమాట. సో ప్రాబ్లీ అట్ ద ఎండ్ ఆఫ్ దాట్ యూ కెన్ జస్ట్ సే దిస్ ఈజ్ ఇన్ అ నట్షెల్ విత్ ఆల్ ఇన్ అ బ్రీవిటీ దట్స్ డిమాండ్స్. అది చివర క్లుప్తంగా చెప్తుంటారు అనమాట. అట్లా మీరు ఒక స్ట్రక్చర్ అరేంజ్ చేసుకోవాలి, దాన్ని ఆర్గనైజేషన్ అంటాం. తర్వాత చాయిస్ ఆఫ్ అప్రోప్రియేట్ వర్డ్స్ అండ్ సూటబుల్ స్టైల్, సిస్టమేటిక్ ప్రజెంటేషన్. అండ్ మనం రాసిన తర్వాత ఎవరికైనా చూపించడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు కొన్ని మనకి సజెషన్స్ ఇస్తుంటారు. సజెషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక మంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిక్షనరీ తయారు చేశారు ఒకసారి. డిక్షనరీ తయారు చేసిన తర్వాత ఈ డిక్షనరీని ఒక చర్చ్లో హ్యాంగ్ చేస్తారు. ఒక చర్చ్కి అందరూ వస్తుంటారు సండే రోజున. ఆ డిక్షనరీ తయారు చేసిన ఆయన కంపెనీ ఏం చెప్తుందంటే, మీలో ఎవరన్నా తప్పు పట్టుకుంటే మీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్తుంది. సో అందరూ ఆ పుస్తకాల మీద పడి చూసి ఏదైనా, ఎందుకంటే డబ్బు దొరుకుతుంది కదా అని చెప్పి. సో అట్లా ప్రయత్నం చేసి చివరికి అది ఒక ఎర్రర్ ఫ్రీ అవుతుందన్నమాట. అందరికీ డబ్బు ఇచ్చిన తర్వాత ఆ ఎర్రర్ ఫ్రీ అవుతుంది. అప్పుడు దాన్ని పబ్లిష్ చేయడానికి తీసుకెళ్తారు. ఎందుకంటే అన్ని తప్పులు డబ్బులు ఇస్తే కానీ ఎవరు చెప్తారు? మీరు ఏదైనా నాకేదైనా ఒక ఆర్టికల్ ఇచ్చి కరెక్షన్ చేయమన్నారనుకోండి, నేను టైం స్పేర్ చేయాలి. సో ఐ ఛార్జ్ ఫర్ ఇట్ వెరీ న్యాచురల్లీ. మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పులు చెప్తాను, లేకుంటే వదిలేస్తాను. ఇక స్టూడెంట్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వటం నాకు అలవాటు, నేను టీచర్ని కాబట్టి. తెలుస్తుందా మీకు? మన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మనకు తప్పులు చెప్తారు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. లేనప్పుడు ఎవరు చెప్పరు మనకి, మనం ఏదో బాగుందండి అని చెప్పి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు వెంటనే. సో అన్లెస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, అన్లెస్ దే ఆర్ వెరీ కీన్ అబౌట్ యువర్ ప్రోగ్రెస్, they don't say identify the mistakes, of course. So it is essential for you should have good well-wishers who scan it very thoroughly, identify the mistakes, because with all that care you have taken, there can be స్లిప్ అవుతుంటాయి, కొన్ని తప్పులు వస్తుంటాయి. అవన్నీ కూడా కరెక్షన్ చేయించుకోండి, ఎవరికైనా చూపించండి, తప్పులేదు. అండ్ ఫైనల్లీ గ్రామాటికల్ ఇట్ షుడ్ బి కరెక్ట్ అండ్ ప్రాపర్ పంక్చువేషన్. మీరు చేతి వ్రాత రాసి మ్యాన్యుస్క్రిప్ట్ అయితే ఇట్ షుడ్ బి లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. అండ్ ఇప్పుడు అవసరం లేదనుకోండి, అండ్ స్పెల్లింగ్స్ చివర కరెక్ట్ చేసుకోండి ఒకసారి, గ్రామర్ అన్నీ కరెక్ట్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్ ఐడియా టు ద ఫైనల్ మ్యాన్యుస్క్రిప్ట్. ఇవన్నీ కూడా 1 by 1 చెక్ చేసుకుంటూ, వేరే వాళ్ళకి చూపిస్తూ, వాళ్ళ ఐడియాస్ కూడా యాడ్ చేసుకుంటూ ఒక మంచి ఆర్టికల్ మీరు తయారు చేయొచ్చు. సో దిస్ ఈజ్ like in one slide I have depicted actually the various stages. So first you start with an introduction and your ideas you present in different paragraphs. పారాగ్రాఫ్స్ మనం ఎందుకు చేస్తామంటే, ఈ పారాగ్రాఫ్లో డిస్కస్ చేసింది వేరే పారాగ్రాఫ్లో వేరేది డిస్కస్ చేస్తాం. వెన్ దెర్ ఈస్ అ డిస్టింక్షన్ బిట్వీన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ ద సెకండ్ వన్, డోంట్ ట్రై టు మిక్స్ దెమ్ అప్, అన్ని కలిపేసేయకండి. వేరువేరుగా పారాగ్రాఫ్స్ అయితే నాకంటూ ఓకే ఈ థాట్ పూర్తయింది, బట్ మేక్ షూర్
But all these are linked to the central theme. There is a central theme. Okay, the gist of that, a synopsis of that, the main content, the main theme. But all these paragraphs, they're individually, they're succinct, but at the same time, all these paragraphs, they get connected to the main theme. నేను చెప్పే అసలు విషయానికి ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఆలోచన ఇవన్నీ కూడా అన్నీ దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి, అంతేగాని ఒకదానికి ఒకదానికి సంబంధం లేదని చెప్పి జంప్ చేయకూడదు. సో దేర్ ఇస్ నో క్విక్ జంప్ between the paragraphs, and all these paragraphs, they are not alienated from the main content. They're all connected well with the main theme. So that is essential. And finally, the most important part of any write-up that you are contemplating to write is the conclusion. Tell very categorically what you want to communicate at the end. అని చెప్పి చివరి ఎప్పుడు కూడా స్పీచ్ ఇస్తున్నా మీరు చివరి చెప్పేది ఎప్పుడు కూడా ఒక కంక్లూజన్, ఓకే, ఒక సో వాట్. వాళ్ళు అంటుంటారట, ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఉంటుందట. అంటే మీరందరూ సైక్లోన్కి రిలీఫ్ కోసం ఫండ్ కంట్రిబ్యూట్ చేయండి అని. ఆయన ఎంత బాగా మాట్లాడతాడంటే స్పీచ్ చివరి అయ్యేసరికి అందరూ పర్సులు బయటికి తీస్తారట. తీసి ఏదైనా అంటే వాళ్ళు తీశారంటే మీ స్పీచ్ సక్సెస్ అయినట్టు. వాళ్ళు పర్స్ తీయకుండా చప్పట్లు కొడితే ఉపయోగం లేదు. అందుకని మీరు మాట్లాడిన విషయాన్ని వాళ్ళు పర్పస్ సర్వ్ అవటం అంటే అది కంక్లూజన్. యూ హ్యావ్ గివెన్ సమ్ కంక్లూజన్ అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్, అండ్ ఫైనలీ యూ హవ్ సీన్ ద రిజల్ట్ విచ్ హెస్ ఫాలోడ్, అండ్ దట్స్ మోర్ ఎసెన్షియల్ ఆఫ్ కోర్స్ ఈవెన్ ఫర్ రైటింగ్. ఓకే, సో యువర్ ఎస్సే ఈజ్ రెడీ, దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. So paragraphs, good style, of course we discussed about them, and editing is the most essential one. Okay, usually you give your work to some editor, of course, who knows the nuances of that grammar, the structure, the content organization and everything. అంటే ఒక పుస్తకం మీరు ఒక 200 పేజీల పుస్తకం రాసిన తర్వాత ఒక జనరల్ ఎడిటర్ని అపాయింట్ చేసుకోవాలి. మీ వర్క్కి మీరే ఒక అధికారి. ఎస్, ఐ అగ్రీ విత్ యూ బికాస్ యూ హ్యావ్ రిటన్, ఇట్స్ యువర్ ఓన్ కంటెంట్. అయితే భయపడతారు వాళ్ళు ఏం మార్చేస్తారో అని చెప్పి. కానీ మీరు రాసిన పని మీకు నచ్చటం కాదు, అవతల వాళ్ళకి కదా నచ్చాలి. అందుకని అవతల వాళ్ళు చూస్తే మంచిది. మీ పుస్తకం చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది, మంచి కవరు, లామినేషను, కానీ పుస్తకం అమ్ముడుపోతే కష్టం కదా. అవతల వాళ్ళకి నచ్చాలంటే మీరు నలుగురికి ఇవ్వాలి. వాళ్ళు కూడా ఒకసారి ఎడిట్ చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఇక్కడ స్పేస్ తగ్గించు, ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్ ఉంది, రాంగ్ ఫాంట్ ఉంది, ఇవన్నీ చెప్తుంటారనమాట. మీరు ఆర్టికల్స్ రాసిన తర్వాత వర్డ్ డాక్యుమెంట్లో రాస్తారనుకోండి, టైప్ చేస్తారు కదా, ఎంఎస్ వర్డ్లో చేస్తారు. చేసిన తర్వాత రిఫరెన్స్లోకి వెళ్ళండి. రిఫరెన్సెస్లోకి వెళ్ళినట్టయితే మీకు అక్కడ స్టైల్ అని వస్తుంది. అక్కడ మీరు రాసిన దాని స్టైలు బహుశా మీరు వినున్నారో తెలియదు నాకు. ఒకసారి కొన్ని ఆపా అని, తురాబి అని, షికాగో అని, హార్వర్డ్ అని, ఇలా కొన్ని ఒక రక ఉంటుంది దాన్ని. అంటే మీకు మీ పేజీలో ఎంత లైన్ స్పేస్ ఉండాలి, ఏ ఫాంట్ వాడాలి, మార్జిన్ ఎంత ఉండాలి, ఏ కలర్ వాడాలి, ఐటాలిక్స్ ఎక్కడ వాడాలి, ఫుట్ నోట్స్ ఎక్కడ రాయాలి, ఇవన్నీ ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ కూడా మనకి వర్డ్ డాక్యుమెంట్ దాని ప్రకారం అడ్జస్ట్ చేస్తుంది. ఆపా, తురాబి ఇవన్నీ స్టైల్స్ అన్నమాట. హార్వర్డ్, షికాగో ఇవన్నీ కూడా అట్లా అడ్జస్ట్ చేయటం మీకు అట్లా మీరు అది ఉపయోగించగలిగినట్టయితే మంచిది. లేకుంటే సపోజ్ మీరు నాకు ఇచ్చారనుకోండి, నేనేం చేస్తానంటే నేను ఐ పుట్ మై రిమార్క్స్ దేర్. ఆ రిమార్క్స్ అన్నీ మీకు ఒక కాలంలో వస్తాయి, మార్జిన్లో వస్తాయి. మీరు ఇష్టమైతే తీసుకోవచ్చు. నేను మార్చి వేరేది రాయను, గుర్తుపెట్టుకోండి. నేను మార్చి ఎక్కడైతే నేను చేంజెస్ చేశానో వేరే రంగులో ఉంటాయి, మార్జిన్లో ఉంటాయి. అప్పుడు మీరు అవి యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. నేను చేసినటువంటి మార్పు, నేను కొన్ని పదాలు వద్దనుకుంటాను, కొన్ని వాక్యాలు కొట్టేస్తాను, నేను ఇంకొకసారి మళ్ళీ నేను రాస్తాను అక్కడ కొన్ని. ఇట్స్ నాట్ రీరైటింగ్ ద హోల్ కంటెంట్, ఇట్ ఈస్ ఓన్లీ refining that what you have written. Probably I felt that okay, this is not required. Okay, I probably can write in a better way, like to make it very captivating for the reader who is is going to read, the discerning one, like who knows the judgment. Telisinda, this is how you write for your various presentations. I take only 2 questions taking 1 minute each. Okay, and in case you have any questions, you can just raise only 2 questions, 1 minute each, about writing.
ఎనీ క్వశ్చన్స్ ఆర్ షల్ ఐ సే ఇట్స్ ఎ డే? షల్ ఐ కాల్ ఇట్? లేవు కదా, ఓకే. ఎస్ ఎస్, జస్ట్ అ మూమెంట్, ఐఎమ్ హియరింగ్ దిస్ జెంటిల్మన్, ఐ విల్ కమ్ టు యూ లైట్. ఎస్. Oh my God. See, it's a very good question you have asked. Whatever you read, it is a sample for you. విన్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం. లిస్నింగ్ అండ్ స్పీకింగ్ దే ఆర్ కనెక్టెడ్, అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ దే ఆర్ కనెక్టెడ్. ఇఫ్ యూ కెన్ రీడ్, యూ కెన్ రైట్. రీడ్ ఎ లాట్ ఆఫ్ బుక్స్, okay, of your favorite writer, and all that becomes your sample. As simple as that. The more you read, the better you can write. Okay, as simple as that. That's a sample. That's one question there. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఓకే ఓకే ఓకే. ఇడియమ్స్ ఇడియమ్స్ రాసేటప్పుడు ఓకే, రాయొచ్చు. నో రాయద్దంటాం కాదు, మనం అవి ఇటాలిక్స్లో పెడతాము. ఇటాలిక్స్లో పెడితే ఇది నాది కాదు బాబు, ఎవరితో. సో ఈవెన్ వెన్ యూ గివ్ ఎ స్పీచ్, యూ సే కోట్, యూ గివ్ ద కొటేషన్ అన్కోట్. ఇది నాది కాదు, నేను ఎవరితో తెచ్చుకున్నాను. మీకు వర్డ్ కౌంట్ వచ్చినప్పుడు అవి రావు, వాటిని కౌంట్ చేయరు. అందుకనే ఇటాలిక్స్లో పెడుతుంటాం మనం. అది మనవు కాదు. మనవు కానప్పుడు ఇటాలిక్స్లో పెడితే వాళ్ళకి తెలుస్తుంది ఇది మంది కాదని. బట్ మీరు కోట్ చెప్పినప్పుడు అది ఎవరు చెప్పారో దాన్ని అక్కడ మెన్షన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి తెలుస్తుంది. అది మీరు అనలైజ్ చేయొచ్చు, దాన్ని విశ్లేషణ చేయడానికి మీకు హక్కు ఉంది. కానీ దాన్ని మార్చి సొంతంగా ఇది నాదని మాత్రం పెట్టకండి. ఓకే, కొంచెం మహాత్మా గాంధీ రాసింది, కొంచెం ఐన్స్టీన్ రాసింది కలిపేసి ఇదేదో రవికుమార్ రాసిందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. దట్స్ మై లాస్ట్ క్వశ్చన్. ఎస్ ఎస్. If you want to become, okay, famous writer, okay, read his works. If you want to become like him, MJ Akbar, probably the best thing you can do is read his works. Probably you can అది మీరు ఒరిజినల్ చేసుకోండి సార్. This is my last question. Thank you very much. And my last slide. My last slide. My last slide. You can take my hand phone and mail ID. చదివి చెప్పాలా, నంబర్ రాసి చూసుకుంటారా? Okay. Now may I request the Building Blocks organization, the leaders of Building Blocks and the dynamic young JCs of Walkathon, please come on the days to honor our past JC Ramakrishna Dure, Professor Ramakrishna Dure. Thank you, sir. Thank you very much for your wonderful time to us. It was an awesome session, a lot of knowledge, a lot of input. Walkathon President is presenting a word of honor from organization